హాయ్ హలో అండి. అందరూ కూడా ఏమనుకోకండి, మళ్ళీ ఇదే సీరియల్లో వచ్చిందా అనేసి అనుకోకండి. ఈ వీడియో వచ్చి మండే వ్లాగ్ అనమాట. మండే రోజు తీసిన వీడియో ఈ రోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. లేట్ అయిందనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నేను మీ మీనాక్షి. ఎలాగున్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరు తమ్ముళ్ళని చూసే కదండి మా వీడియో అయితే చూశారు. అయితే నేను నా డైలీ రొటీన్ చేసుకుంటూ మీకైతే కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలని అయితే ఈరోజు వీడియో అయితే పెట్టాను. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి ఇది ఒక తలనొప్పేనండి. ఏంటంటారా, మనకి ఇప్పుడు 4000 వాచ్ టైం కదండి. 4000 వాచ్ టైం వస్తే మనకి ఫుల్ మౌంటైజేషన్ అయిపోద్ది. నెక్స్ట్ షార్ట్ వీడియో అయితే 3 మిలియన్స్ అయితే మినీ మౌంటైజేషను, అదే 10 మిలియన్స్ వస్తే ఫుల్ మౌంటైజేషన్ అవుతుంది కదండి. అలా ఇప్పుడు ఏం కాదు, మళ్ళీ యూట్యూబ్ వాడు కొత్తగా మళ్ళీ క్రియేట్ చేశారనమాట. ఏంటంటే 2027 ఫిబ్రవరి నెల వచ్చేసరికి మనకి వాచ్ టైం అనేది 8000 పెంచేస్తున్నారనమాట. ఎలా అంటే మనం 4000 వాచ్ టైం అనేది రావడానికి చాలా ఇబ్బంది పడ్డాము. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు 8000 వాచ్ టైము, అలానే షార్ట్ వీడియోస్ అయితే 20 మిలియన్స్ అనమాట. అంటే 2 కోట్లు రావాలంటే చాలా కష్టం. అందుకే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళైతే వీలైన తొందర వరకు కూడా లాంగ్ వీడియోస్ అలానే లైవ్ కూడా చేస్తూ మీ వాచ్ టైం అనేది పెంచుకొని ఫుల్ మౌంటైజేషన్ అయితే చేయించుకోండి. ఇది ఒక పెద్ద తలనొప్పేనండి. ఇంకా నాకు వాచ్ టైం రావాలంటే చాలా వరకు ఉంది అయినా, బట్ నాకు టైం అయితే ఉంది. 5 మంత్స్ ఉంది నాకు మినిమం. ఈ 5 మంత్స్లో నేను ఎలాగైనా నా ఛానల్ వాచ్ టైం తెప్పించుకుంటానని ధైర్యంతో ఉన్నాను. బట్ ఇంకా కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు ఇలాంటి తప్పులైతే చేయకండి. ఏంటంటే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను కదా అనేసి మీ ఫ్రెండ్స్ దగ్గర, మీ బంధువుల దగ్గర, అలానే మీ పక్కింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళ దగ్గర సెలవులు తీసుకొని మీ లాగిన్ ఓపెన్ చేసుకొని సబ్స్క్రైబర్ చేయించుకుంటారు కదా, అలా ఏమీ చేసుకోకండి. యూట్యూబ్ మీరు పెట్టిన వీడియో అనేది యూట్యూబ్ ఎంతవరకు వెళ్తుందో అంతవరకే మీరు చేస్తూ ఉండండి. యూట్యూబ్ ద్వారా మనకి ఎప్పుడైనా మనం కష్టపడుతూ ఉంటే మన ఫలితం అనేది చూపిస్తాడు. మినిమం మనం యూట్యూబ్లో సంవత్సరం కష్టపడితే కానీ మనకి యూట్యూబ్ వాడు మనకు ఒక మంచి చాయిస్ అనేది ఇవ్వడనమాట. బట్ కొందరికి యూట్యూబ్ ఛానల్ పెట్టగానే గ్రోత్ అనేది ఇచ్చేస్తా, అంటే ఎక్కువ యూస్ ఇచ్చి వాచ్ టైం పెంచి 2-3 నెలలే మౌంటైజేషన్ అయిపోద్ది కదండి. అది వేరే అనమాట. అది మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకి 3-4 నెలల్లోనూ కూడా అయిపోవచ్చు. బట్ నాకు 2-3 వీడియోలు వెళ్ళేసరికి నాకు వాచ్ టైం అయితే చాలా బాగా వచ్చింది. నేను తొందరపడి నా ఫ్రెండ్స్ దగ్గర, బంధువుల దగ్గర, అందరి దగ్గరికి నా లాగిన్ వెళ్ళి ఓపెన్ చేసుకొని సబ్స్క్రైబర్స్ చేయించుకున్నాను. ఇలా చేయించుకోవడం వల్ల నాకైతే బాగా యూస్ అనేది తగ్గించాడు. ఫాలోవర్స్ కూడా ఎక్కువగా రావడం లేదు. ఇప్పుడు చాలా తలనొప్పిగా ఉంది. అయినా బట్ లైవ్ ద్వారా అయినా సరే నేను కష్టపడి లాంగ్ వీడియోస్ పెట్టైనా నాకు వాచ్ టైం అయితే తెప్పించుకుంటాను. మీరు ఇలాంటి పొరపాటు అయితే చేయకండి. జాగ్రత్తగా మీరు లాంగ్ వీడియోస్ అలానే లైవ్ చేస్తూ ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు టీవీ సౌండ్ లైవ్ చేసినప్పుడు టీవీ సౌండ్, పిల్లలు కూడా పక్కన ఉంచకుండా మీరు లైవ్ చేస్తూ ఉండండి. లైవ్ చేస్తూ ఉంటే మీకు ఏ ఇబ్బంది ఉండదన్నమాట. మౌంటైజేషన్ అయినప్పుడు మనకి పిల్లలు కనిపిస్తే కాపీ రైట్ పడుతుంది అనమాట. అందుకనేసి టీవీ సౌండ్ కనిపించినా కూడా మనకి కాపీ రైట్ పడుతుంది. నెక్స్ట్ వచ్చి మీరు సినిమా మ్యూజిక్ పెట్టి లాంగ్ వీడియోస్ అయితే పెట్టకండి. మీ సొంత వాయిస్తోనే మీరు లాంగ్ వీడియోస్ అనేది చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చి మీకు ఇంకోటండి, మీరు లాంగ్ వీడియో పెట్టినప్పుడు తంబలైను అలానే ట్యాగ్స్, యాష్ ట్యాగ్స్ ఇలా పెట్టడం వల్ల మీకు తొందరగా యూట్యూబ్ వీడియోస్ అనేవి ఎక్కువ యూస్ వస్తాయి అన్నమాట. ఇలా చాలా ఉంటాయి యూట్యూబ్ నుంచి. నావి ఎందుకంటే 2 ఛానల్ అనేది ఫెయిల్ అయ్యాయి. మళ్ళీ ఇది 3వ అకౌంట్ అనమాట. బట్ దీని ద్వారా అయినా నేను ఎలాగైనా సాధించాలని ఆశతోటే ఇక నేనైతే సక్సెస్ అవ్వాలని నేను దేవుడు మొక్కుంటున్నాను. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండేలాగా చేయండి. మాకు కూడా మంచిగా యూస్ వచ్చి మాకు కూడా యూట్యూబ్లో ఒక స్థానాన్ని ఇస్తారని అనుకుంటున్నాను. బట్ ఇక నేనైతే ఇంట్లో పనులన్నీ చేసుకుని గిన్నెలు అయితే దోమడానికి నాకు చాలా బద్ధగా, అన్ని పనులు చేస్తుంది కానీ గిన్నెలు దోమలంటే నాకు చాలా చాలా భయం అనమాట. అయినా మన ఇంట్లో మనం పని చేసుకోకపోతే పక్కింటి వాళ్ళు, పొరింటి వాళ్ళు వచ్చి చేస్తారా? అయినా బట్టలు ఉంటే కానీ పిల్లలైనా మా ఆయనైనా మడత పెట్టరు. మళ్ళీ మనమే చేసుకోవాలి కాబట్టి ఎప్పటికప్పుడు దగ్గర ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకోవాలి. వీడియో నచ్చితే తొందరగా లైక్ వేసుకోండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.